రెండో దినవృత్తాంత గ్రంథంలో 2 క్రానికల్స్ 22వ అధ్యాయము 10 నుంచి 12 వచనాలు. రెండో దినవృత్తాంతాల గ్రంథము 22వ అధ్యాయము 10 నుంచి 12 వచనాలు. అహజ్య తల్లి అయిన అతల్య తన కుమారుడు చనిపోయేనని వినినప్పుడు ఆమె లేచి యూదావారి సంబంధులకు రాజవంశజులనందరినీ హతము చేసెను. అయితే రాజునకు కుమార్తెన యెహోషాబాతు అహజ్య కుమారుడైన యోవాషును హతులైన రాజకుమారులలో నుండి దొంగిలించి అతనిని అతని దాదిని ఒక పడకటింటిలో ఉంచెను. యెహోరాము రాజకుమార్తెయును యెహోయాదాను యాజకుని భార్యయునైన యెహోషాబాతు అతల్యకు కనబడకుండా అతని దాచిపెట్టెను గనుక ఆమె అతని చంపలేకపోయెను. ఈ యెహోషాబాతు అహజ్యకు సహోదరి. 6 సంవత్సరములు అతడు వారితో కూడా దేవుని మందిరంలో దాచబడి ఉండెను. ఆ కాలమున అతల్య దేశమును పాలించెను. అంతే చాలండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహిమ కలిగిన రాజా, గొప్ప దేవానికి స్తోత్రునైనా గద్దెనాలు మాసలంతా కాచి కాపాడి దేవ యొక్క పునరుత్థాన దినమని తండ్రి సంఘంతో తండ్రి కలిసి ఈ విధంగానైనా పాటలతో స్తుతించి ఆరాధించి మిమ్మల్ని గణపరిచే కృపను అనుగ్రహించిన తండ్రి స్తోత్రునైనా దేవ చదవబడిన వాక్య భాగం ఆశీర్వదించండి. మీ యొక్క ఆత్మతో దేవా మీరు నన్ను అభిషేకించండి రాజా. నేను మాట్లాడుతూ వ్యర్థం తండ్రి, మీరే నా నోటికి బూరగుండి మీరు మాట్లాడి మా జీవితాల ద్వారా తండ్రి మీరే మహిమ పొందారని చెప్పి నమ్ముతూ ఈ యొక్క ప్రార్థన యేసుక్రీస్తు నామమున అడిగి పొందినాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ మనం చూస్తున్నామండి రెండో దినవృత్తాంత గ్రంథం 22వ అధ్యాయంలో 11వ వచనంలో మనం చూసినట్లయితే యెహోరాము రాజు కుమార్తెకు యెహోయూద అనే యాజకుని భార్య అయిన యెహోషాబాతు అతల్యకు కనబడకుండా అతన్ని దాచిపెట్టెను గనక ఆమె అతన్ని చంపలేకపోయాను. ఈ యెహోషాబాతు అహజ్యాకు సహోదరి. 6 సంవత్సరములు అతడు వారితో కూడా దేవుని మందిరంలో దాచబడి ఉండెను. ఆ కాలమున అతల్య దేశమును పాలించుచున్నాను. ఈ యెహోషాబాతు ఎవరు తెలుసండి? యెహోరాము కుమార్తె అని మనం చూస్తున్నాం. ఈ యొక్క యెహోరాము ఎవరు తెలుసండి? యెహోరాము ఎవరు తెలుసండి? యెహోషాపాతు. యెహోషాపాతు తెలుసు కదా? యెహోషాపాతు తెలుసండి? దేవుని యందు భయభక్తి కలిగిన ఒక వ్యక్తి. మనం 19వ అధ్యాయంలో చూసినట్లయితే కుడికి కానీ ఎడమక కానీ తిరుక్కోకుండా దావీదు నడిచిన ప్రకారంగా దేవునికి ఇష్టంగా జీవించిన ఒక వ్యక్తి. దేవునికి ఇష్టంగా జీవించిన ఒక వ్యక్తి కాబట్టి దేవుడు అతనిని అభివృద్ధి చేసినాడు, గొప్పగా ఆశీర్వదించినాడండి. గొప్పగా ఆశీర్వదించిన తర్వాత అతడు ఏం చేసినాడని చెప్పి మనం చూసినట్లయితే 19వ వచనం అధ్యాయం చూడండి. ఇక్కడే రెండో దినవృత్తాంత గ్రంథం 19వ అధ్యాయం 1వ వచనం. యూదా రాజైన యెహోషాపాతు ఏ అపాయమును చెందకుండా 18వ చదవం. 18వ అధ్యాయం 1వ వచనం. తనకు ఐశ్వర్యమును ఘనతయు అధికముగా కలిగిన తరువాత యెహోషాపాతు ఆహాబుతో వియ్యమంది కొన్ని సంవత్సరములు గడిచి. అంతే చాలండి. తనకు ఐశ్వర్యము ఘనతయు అధికముగా కలిగిన తర్వాత ఆహాబు ఎవరితో రిలేషన్ పెట్టుకున్నాడండి? ఆహాబు ఎవరండి? ఆహాబు ఎవరండి? యెజబెల్కి తెలియని ఒక వ్యక్తులు ఎవరు లేరు. ఏమండి? యెజబెలుకు దేవుని బిడ్డలంటే అస్సలు అసహ్యం. దేవుని సేవకులంటే అసలు ఎక్కడ కనబడతారో వాళ్ళని ఏం చేస్తున్నది? హతం చేస్తున్నది. దేవుని బిడ్డలకు శత్రువుగా జీవిస్తున్నది. ఆహాబు భార్య యెజబెలు. ఈయన ఎవరితో సహవాసం చేసినాడు? యెహోషాపాతు ఆహాబుతో, అంటే భయంకరమైన ఒక రాజుతో సహవాసం చేసినాడు. ఒకప్పుడు ఈయన మనం చూసినట్లయితే సొలొమోను తర్వాత రాజ్యము 2 భాగాలుగా విడిపోయినట్లుగా మనం చూస్తున్నాం. సొలొమోను కుమారుడు సరిగ్గా రాజ్యం మేలలేదు. దావీదుల లెక్క సొలొమోను జీవించలేకపోయినాడు. సొలొమోను కుమారుడు ఇంకా భయంకరంగా జీవించినాడు కాబట్టి రాజ్యము 2 భాగాలుగా అయింది. అప్పుడే ఇశ్రాయేలు రాజ్యము మరి యూదా రాజ్యంగా చూస్తున్నాం.
యూదా రాజ్యం ఇక్కడ యెహోషాపాతు వెళ్తుంటే ఇశ్రాయేల్ రాజ్యం ఎవరు వెళ్తున్నారండి? ఈ యొక్క ఆహాబు వెళ్తున్నాడు. యూదా రాజ్యంలో కొందరైనా దేవునికి ఇష్టముగా జీవించినారండి రాజులు. కొన్ని సంవత్సరాలైనా దేవునికి ఇష్టంగా జీవించినారు. కానీ అదే ఇశ్రాయేల్ రాజ్యంలో చూసినట్లయితే చాలామంది దేవునికి అయిష్టులుగా జీవిస్తూ విగ్రహారాధనలో మునిగి తేలిపోయినట్లుగా మనం చూస్తున్నాం. అటువంటి యొక్క రాజుతో ఆహాబుతో రిలేషన్ పెట్టుకున్నాడంటే ఎప్పుడు దేవుడు ఆయన్ని ఆశీర్వదించిన కొలది ఏమండి ఆయన పేరు ప్రఖ్యాతులు పొందుకున్న తర్వాత ఏం చేసినాడు? అన్యులతో సహవాసం చేసినాడు. మనం పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే ఈ యొక్క రాజులందరూ దేవుడు ఆశీర్వదించిన కొలది దేవుళ్ళు ఇంకా గొప్పగా వాడబడాలా, కానీ ఏం చేస్తున్నారు? చాలామంది అన్యులతో సహవాసం. దేవుడు ఏమంటండి? అన్యులతో మీరు సహవాసము చేయొద్దండి. ఎంతవరకు ఉండాలో సహవాసం చేయాలి, మాట్లాడాలి. కానీ ఎంతవరకు సహవాసం అంటే వేరైతుంది, మాట్లాడేది వేరైతుంది, వారితో కలిసి సహవాసం చేసేది వేరైతుంది. ఇక్కడ మనము న్యాయాధిపతుల గ్రంథంలో కూడా ఏముందండి? మీరు అన్యుల స్త్రీలని చేసుకోవద్దండి, మీ పిల్లల్ని అన్యులకు ఇవ్వద్దండి, ఆ యొక్క పిల్లల్ని మీరు తెచ్చుకోవద్దండి అని చెప్తే ఈ యొక్క ఆహాబు రాజుతో ఎప్పుడైతే రిలేషన్ పెట్టుకున్నాడో ఆహాబు కూడా చాలా ప్రేమించినాడండి. సాతానుడు మనల్ని తన దగ్గరికి తీసుకోవాలన్నప్పుడు చాలా ప్రేమిస్తాడు. ఎంత ప్రేమిస్తాడంటే మనము వాని యొక్క వలలో పడేంత వరకు వాడు ప్రేమిస్తాడు. మనకు అనిపిస్తుంది, అయ్యో ఏమండి ఇంతగా ప్రేమిస్తున్నారు ఈయన, మా యొక్క తల్లిదండ్రులు కూడా ఇంత ప్రేమించలేదు, మా యొక్క సహోదరులు కూడా మమ్మల్ని ఇంత ప్రేమించలేదు, వీళ్ళు ఏమండి ఇంత ప్రేమిస్తున్నారు అన్నంత మటుకు తీసుకొని వస్తాడు. మనము ఆ యొక్క సాతాను యొక్క వలలో పడేంత వరకు వాడు ప్రేమిస్తాడు. వలలో పడిన తర్వాత దాని యొక్క రూపము చూపిస్తాడనమాట. ఇక్కడ కూడా ఈ యొక్క యెహోషాపాతు ఏం చేసినాడు? ఈయనకి ఏం కొరత లేదు, దేవుడు సమృద్ధిగా ఇచ్చినాడు, అన్ని విధాలుగా ఆశీర్వదించినాడు, దేశంలో నెమ్మది కలుగ చేసినాడు. అటువంటి ఒక వ్యక్తి ఆహాబుతో సాహసం చేసినప్పుడు ఆహాబు రాజుకు చాలా సంతోషమైంది. ఇదే అనుకూల సమయం అని చెప్పి ఆయన రాజ్యంలో గొప్ప వారినంతా పిలుచుకొని యెహోషాపాతుకు ఏమండి విందు చేసి గొప్పగా పార్టీ చేసేటాలకు ఈ యొక్క యెహోషాపాతుకి ఇంకా సంతోషం అయిపోతుంది. ఎంతవరకు పోయినాడంటే ఈ యొక్క ఆహాబు కుమార్తె యెజబెలు కుమార్తెను తన కుమారుడికి వివాహం చేసుకున్నట్లుగా మనం చూస్తున్నాం. యెజబెల్ అంటే ఎవరైనా కూడా మీకు ముందుగానే చెప్పిన భయంకరమైన స్త్రీ. సేవకులు అంటే ఆమెకి ఇష్టం లేదు. మనం రాజుల గ్రంథంలో మనం చూసినట్లయితే ఏలియా ప్రవక్త ఏం చేసినండి? ఆ యొక్క కొండపైన పోయి నిజంగా మీ దేవుడు గొప్పవాడా, మా దేవుడు గొప్పవాడా? ఎందుకంటే ఇశ్రాయేల్ ప్రజల్ని రెండు తట్టు ఉన్నారండి. ఆహాబుని చూస్తే ఈ యొక్క యెజబెల్ని చూస్తే భయపడి బయలు దేవతలకు పూజ చేస్తారు. ఇట్లా దేవుని యొక్క సేవకులు వచ్చినప్పుడు దేవుని సేవకులకు భయపడి యెహోవా దేవుడు అని చెప్పుకుంటూ వచ్చిన వారు. కాబట్టి అక్కడ ఆ యొక్క ప్రవక్త ఏం చేశాడు? నిజమైన దేవుడు ఎవరని చెప్పాను అక్కడ బలులు అర్పించినట్లుగా దేవుని యొక్క కార్యం అక్కడ చూపించినట్లుగా చూస్తున్నాం. కాబట్టి అటువంటి యొక్క భయంకరమైన స్త్రీ ఆ యొక్క ఏలియాని అంటాడు. ఏలియాకి ఏమని సవాల్ చేస్తుందండి యెజబెలు? నువ్వు ఎంతమంది నా యొక్క ప్రవక్తలను చంపినావు కదా. ఏమండి ఏలియా ఏం చేస్తున్నాడండి? వాళ్ళ ఉండే 850 మంది ప్రవక్తల్ని బలులు అర్పించాక ప్రవక్తల్ని ఊచకోత కోసం అంటే కుతికల్ని పట్టుకొని వారికి ఆ యొక్క జుట్లు పట్టుకొని వారు గొంతులంతా కట్ చేసినాడండి. ఎందుకంటే మీరందరూ నా యొక్క బిడ్డల్ని అన్ని దేవతలకు మీరు మరలిస్తున్నారని చెప్పి వాళ్ళందరినీ ఊతకోత కోసినట్లుగా చూస్తున్నాం. ఆ యొక్క విషయం తెలుసుకున్న యొక్క యెజబెల్ స్త్రీ ఏమంటుంది తెలుసా? నిన్న నువ్వు ఏ విధంగా నా యొక్క సేవకుల్ని నువ్వు కత్తిరించినవో వారిలో ఒక్కని వానిగా నేను నిన్ను చేయకోకుండా చూడన్నప్పుడు ఆ యొక్క ఏలియా ప్రవక్త ఉంటాడు, ప్రభువా ఇంకా చాలు ప్రభువా, ఇంతవరకు నువ్వు నన్ను వాడుకున్నావు, ఆ యొక్క స్త్రీ చేతిలో మాత్రం పడేది నాకు ఇష్టం లేదు ప్రభా, నా ప్రాణం ఇంత మట్టుకే చాలన్నప్పుడు లేదు ఇంకా ఉంది, నీ పని పరిపూర్ణంగా ముగించిన తర్వాత నేను నిన్ను తీసుకుంటానని తాను
చేస్తున్న యొక్క సేవను ఎలీషాకు అప్పగించిన తర్వాతనే దేవుడు ఆయన్ని పరలోకానికి తీసుకుపోనండి. మరణం చూడుకోకుండా ఆ యొక్క ఏలి ఎత్తబడినట్లుగా మనం చూస్తాం. అటువంటి ఒక భయంకరమైన స్త్రీ యొక్క కుమార్తెను కోడలుగా ఇక్కడ తెచ్చుకున్నట్లుగా చూస్తున్నాం. ఎవరు? ఈ యొక్క యెహోషాపాతు. ఎంత గొప్పవాడు, ఎంత జ్ఞానము కలిగిన వాడు, దేవునందు భయభక్తి కలిగిన ఈ యొక్క యెహోషాపాతు ఎప్పుడైతే అన్యులతో సాహసం చేసినాడో, ఇంకా ఆయన ఉండి నా బిడ్డను నువ్వు చేసుకోనంట అంటాలకు పెద్ద కుమారునికి తన కుమార్తెకి వివాహం చేసినట్లుగా మనం చూస్తున్నాం. ఎప్పుడైతే వివాహం చేసినాడో ఆ యొక్క రాజు ఏం చేసినాడో చూడండి ఒకసారి. 21వ అధ్యాయం అండి, 21వ అధ్యాయం 3వ వచనం చదవమ్మా. వారి తండ్రి వెండి బంగారములు బహుమానముగా ప్రశస్త వస్త్రములు అనేకములు యూదా దేశంలో ప్రాకారముల పట్టణములు వారికి ఇచ్చాను. అయితే యెహోరాము జ్యేష్ఠుడు గనుక అతనికి రాజ్యం ఇచ్చాను. ఏమండి? యెహోరాముకే ఆ యొక్క స్త్రీ యొక్క కుమార్తెను వివాహం చేసినదండి. తన జ్యేష్ఠ కుమారుడైన యెహోరాముకి ఏం చేసినట్ట? తన తర్వాత పెద్ద కుమారుడు కాబట్టి ఆయనకు రాజ్యం ఇచ్చినాడు. మిగతా కుమారులకు అందరికీ తనకు ఆస్తి అంతస్తులు తాను సంపాదించుకున్నది వారికి ఇచ్చినట్లుగా చూస్తున్నాం. రాజ్యం ఎవరి చేతిలో పోయింది ఇప్పుడు? యెహోరాము. ఎవరిని చేసుకున్నాడు? అతల్య, భయంకరమైన స్త్రీ. ఏమండి? యెజబేలు కుమార్తెని వివాహం చేసుకున్నాడు. ఎప్పుడైతే ఈ యొక్క యెహోరాము ఆ యొక్క అతల్యను ఆ యొక్క యెజబేలు కుమార్తెని వివాహం చేసుకున్నాడో, ఆయన మనసంతా ఎక్కడికి ఏమైపోయిందండి? పరిపూర్ణంగా లోపరుచుకొనేసినారు. ఆ యొక్క రాజు వేసిన ప్లాన్ కూడా అదే. ఎందుకు ఈయనతో రిలేషన్ పెట్టుకున్నాడంటే, వాళ్ళ కుమారుని మనం తెచ్చుకోవాలా, వాళ్ళ కుమారుని పెద్ద కుమారుని తెచ్చుకుంటే ఆ యొక్క రాజ్యం కూడా మాదైపోతుందని చెప్పని ఆ విధంగా కుమారుని తెచ్చుకొని అల్లుడిని తీసుకొని వచ్చి పరిపూర్ణంగా ఆయన మనసంతా తిప్పి వేసినట్లుగా మనం చూస్తున్నాం. ఎప్పుడైతే ఈయన మనసంతా పరిపూర్ణంగా వీరొక్క వశమైపోయిందో, ఆ యొక్క యెహోరాము పెద్ద కుమారుడు ఏం చేసినాడు తెలుసండి? మిగతా తన సహోదరులందరినీ చంపేసినాడంట. ఏమండి? ఎవరిని చంపినాడండి? తన సహోదరులు. ఎందుకంటే వీళ్ళుంటే ముందుకు నాకు తొందర అవుతుందని ఈ యొక్క భార్య ప్లానింగ్ ఇచ్చే కొద్దీ ఈయన ఏం చేసినాడు? తన సహోదరులందరినీ చంపివేసినట్లుగా మనం చూస్తున్నాం. ఈ విధంగా ఇటువంటి యొక్క కుటుంబంలో చేరిన ఈ యొక్క అహజ్య, ఇక్కడ మనం అహజ్య తల్లి అయిన అతల్య చెప్పినాం కదా. ఎవరు? యెజబేలు కుమార్తె. తన కుమారుడు కూడా ఇక్కడ చనిపోయాడు. అహజ్య చనిపోయినాడు. చనిపోయిన తర్వాత రాజ్యం ఎవరికి పోతుందండి? తండ్రి చనిపోతే వారి సంతానానికి పోతుంది. కానీ ఈ యొక్క అతల్య ఏం చేసింది తెలుసండి? అతని సంతానం అంతా, అంటే ఎవరండి? మనముళ్ళందరినీ. ఎవరైనా మనములను చంపుతారా? అయ్యో, వారిని పోషి పెంచి నా కుమారుడు తర్వాత నా ఈ యొక్క రాజ్యము ఆ బిడ్డలకు రావాలని చెప్పి ఆశపడతారు. కానీ ఈమె రాజ్యాకాంక్షత ఏం చేసిందంటే, చాలా మైండ్ ఎటువంటిది? సాతానుకి ఎప్పుడు ఏ ఆలోచండి? ఎప్పుడు ఒకరిని చంపాలా తన తలంపు అటువంటిదే. కుమారుని యొక్క పిల్లలను కూడా అనుకోకుండా ఏం చేసింది? కుమారులందరినీ చంపేసిందట, మనముళ్ళందరినీ చంపేసింది. కానీ వారిలో ఒక్కరిని దాచిపెట్టింది. ఎవరండి? ఈ యొక్క యెహోషాపాతు అంటే అర్థం ఏం తెలుసండి? యెహోవా ప్రమాణము, యెహోవాకు ప్రతిష్ఠింపబడటని. ఈ యొక్క అతల్య కుమారుడు అహజ్య, మరి ఈ యొక్క ఏమండి పేరు చదివినాం కదా, యెహోషాపాతు. ఈ యొక్క అహజ్య అయితే భయంకరంగా కేవలం 1 సంవత్సరమే రాజ్యం వెళ్ళాడండి. కేవలం అతని తండ్రి 8 సంవత్సరాలు రాజ్యం వెళ్ళాడు యెహోరాము. అతని కుమారుడు 1 సంవత్సరం రాజ్యం వెళ్ళాడు. కానీ ఇక్కడ అదే కడుపులో పుట్టిన అతల్య గర్భంలో పుట్టిన యొక్క యెహోషాపాతు ఎవరిని వివాహం చేసుకున్నది తెలుసండి? యాజకుని వివాహం చేసుకున్నదంట. భయంకరమైన స్త్రీ తల్లిదండ్రుల కడుపులో పుట్టినప్పటికి కూడా ఎవరిని వివాహం చేసుకున్నది? యాజకుని వివాహం చేసుకున్నది. యాజకుల మనసు ఎట్లుంటుందండి? సేవకుల మనసు ఎట్లుంటుంది? ఎవరన్నా చెడిపోవాలని కోరుకుంటారా? అందరూ బాగుండాలి. ఇక్కడ తన సహోదరుని కుమారులంతా తన తల్లి చంపుతూ ఉంటే ఈమె ఏం చేసింది? తల్లికి తెలియకోకుండా, అయ్యో నా సహోదరుని యొక్క కుమారులు నెక్స్ట్ రాజ్యం మేళాలా, కానీ ఇక్కడ నా యొక్క తల్లి అందరిని చంపేస్తుందని తెలియకోకుండా ఒక చిన్న కుమారుడు 1 సంవత్సరం కుమారుని తీసుకొని వచ్చి 6 సంవత్సరాలు
ఆ యొక్క దాదితో కలిపి 6 సంవత్సరంలో ఎక్కడ పోషించిందంట? దేవుని మందిరంలో పోషించింది. ఎందుకంటే వారు ఉండేది కూడా ఎక్కడ ఉన్నారండి? దేవుని మందిరంలో ఉన్నారు కాబట్టి. భయంకరమైన తల్లిదండ్రుల కడుపులో పుట్టినప్పుడు కూడా ఈ యొక్క కుమార్తె యొక్క మనసు ఎక్కడుంది? యెహోషాపాతు తన ముత్తాత ఆయన ఏ విధంగా దేవునితో భయభక్తి కలిగి ఉన్నాడో ఆ విషయాన్ని గ్రహించి నేను కూడా ఈ యొక్క సంతానాన్ని నేను మిగలబెట్టాలని చెప్పని ఆశ కలిగి దేవునితో భయభక్తి కలిగి ఒక యాజకుడిని వివాహం చేసుకున్నట్లుగా మనం చూస్తున్నాం. వీరిరువురు కలిసి ఏం చేసినారు? ఆ యొక్క చిన్న కుమారుని 1 సంవత్సరం కుమారుని తీసుకుని వచ్చి దేవుని మందిరంలో తల్లికి తెలియకోకుండా, అతల్లకు తెలియకుండా, ఎందుకంటే తెలిసిపోతే ఈ యొక్క కుమారుడు కూడా చంపేస్తుందని ఎవరికి కూడా భయపడలే. ఒకవేళ నా ప్రాణానికి వచ్చిన కూడా పర్వాలేదు, ఈ యొక్క కుమారుని నేను రక్షించాలా, నా యొక్క ఆ సహోదరుని యొక్క స్థానాన్ని, ఆ యొక్క సింహాసనం నిలబెట్టాలా, యూదా గోత్రాన్ని నిలబెట్టాలి. ఎందుకంటే ఇప్పుడు యూదా గోత్రం ఎవరు వశమైపోయింది? ఈ యొక్క పాపిష్టి జనమైన యొక్క అతల్ల వశమైపోయింది. కాబట్టి నా యొక్క కుటుంబాన్ని రక్షించాలా, యూదా గోత్రంను రక్షించాలని చెప్పని దేవుని యొక్క భయభక్తి కలిగి ఈ యొక్క కుమార్తె జీవించింది. కాబట్టి ఒక యూదుని ఒక యాజకుని వివాహం చేసుకున్నది. కాబట్టి తన యొక్క సహోదరుని కుమారుని 6 సంవత్సరంలో ఆ యొక్క తల్లి కంట పడుకోకుండా, ఆ యొక్క నాన్నమ్మ కంట పడుకోకుండా ఏం చేసిందండి? దాచిపెట్టింది. ఎప్పుడైతే 6 సంవత్సరాలు 7వ సంవత్సరంలో పరిపూర్ణ సంఖ్యలో వచ్చినలో అప్పుడు ఏం చేసిన చూడండి, 23వ అధ్యాయము 1వ వచనంలో, అంతటా 7వ సంవత్సరం మందు యెహోయాదా ధైర్యము తెచ్చుకొని, అంతే చాలండి, ధైర్యము తెచ్చుకొని, ఇప్పుడు కుమారుడికి 7 సంవత్సరాలు కంప్లీట్ అయింది. ఇప్పుడు కుమారుని సింహాసనంలో కూర్చోబెట్టకు యోగ్యుడిగా ఉన్నాడు. ఇప్పుడు ఎవరు ఏమి చేయలేరని అంత సేవకులతో ఏమండి దేవుని యొక్క పరిచారం చేస్తున్న ఆ యొక్క సేవకులందరినీ పిలిపించి, వేరే వాళ్ళకి తెలిస్తే మన యొక్క ప్లాను సక్సెస్ కాదని దేవుని బిడ్డలతో కలిసి మనము ఈరోజు ఏం చేస్తామంటే ఆ యొక్క కుమారుని మనము అభిషేకం చేస్తాం. ఈ యొక్క విషయము ఎవరికి కూడా తెలియకూడదని చెప్పని వారందరినీ కలుపుకొని ఏమండి వారందరూ దేవుని యొక్క సన్నిధానం తీసుకొని వచ్చింది. అంతేకాదు వారందరికీ ఈటెలు అవి ఇవన్నీ ఇచ్చి, దేవుని మందిరం చుట్టూ ఎవరు ఉండాలంటే దేవుని సేవకులే ఉండాల. ఒకవేళ ఎవడన్నా వచ్చినాడంటే ఈ యొక్క వార్త ఎక్కడికి పోతుంది? అతళ్ళకి తెలిసిపోతుంది. కాబట్టి ఈ కార్యము జరిగేంత వరకు ఎవరికి తెలియకూడదని చెప్పి ఏం చేస్తుంటే దేవుని మందిరం చుట్టూ, ఎందుకంటే వీరు అభిషేకింపబడిన వారే దేవుని మందిరంలో ఉండాలని చెప్పి దేవ సేవకులందరినీ ఆ సైడు ఈ సైడు ఎన్ని ద్వారాలు ఉన్నాయో ఆ ద్వారాల చుట్టూ అంతా వీరికి కాపులుగా ఉంచినట్లుగా మనం చూస్తున్నాం. కాపులుగా ఉంచి మనం ఏదైతే ప్లాన్ చేసుకున్నామో అది పరిపూర్ణంగా జరిగించాలని చెప్పి అక్కడ ఆశపడినట్లుగా చూస్తున్నాం. ఎప్పుడైతే యొక్క విషయమో ఎవరికి పోయిందంటే అతల్లేకపోయింది. అయ్యో ఇంకా ఒక కుమారుడు బ్రతికి ఉన్నాడా, నేను రాజ్యం మేళాలని చెప్పి ఈ యొక్క రాజ్యం అంతా ఇశ్రాయేల్ రాజ్యం అంటే మేము తీసుకున్నాం, ఈ యొక్క యూదా రాజ్యం కూడా మేము తీసుకొని ఈ యొక్క యూదా జనాంగాన్ని నాశనం చేయాలని చెప్పి అనుకుంటే ఒక్కడు బతికి ఉన్నాడు కదా, వాడిని కూడా ఏ విధంగానే చంపాలని చెప్పినేమి ఆమె ఆలోచన వేస్తున్న సమయంలో ఇక్కడ కొందరికి ఇక్కడ ఈ యొక్క యాజకుడు కొందరికి అప్పగించినప్పుడు ఆమెను ఏం చేసినాడో తెలుసండి, ఈడ్చుకొని పోయినారండి. ఎవరికి తెలియకుండా ఆమెను ఈడ్చుకొని పోయి దేవుని యొక్క సన్నిధానం నుంచి, ఎందుకంటే ఇటువంటి ఒక దుర్మార్గురాలి యొక్క రక్తము దేవుని యొక్క సన్నిధానంలో పడకూడదు, ఇది పాపిష్టి జనం, ఇది ఇటువంటి ఒక రక్తమైన చిందింపకూడదని ఆమె దూరంగా లాక్కొని పోయినారండి. దూరంగా లాక్కొని పోయి అక్కడ ఆమెను చంపేసినట్లుగా మనం చూస్తున్నాం. అవునండి, దేవుని కార్యాలు జరిగేటప్పుడు చాలా ఆటంకాలు వస్తుంటాయి, చాలా ఆటంకాలు వస్తుంటాయి. కాబట్టి ఆ కార్యము జరిగేంత వరకు కూడా మనం ఎట్లా ఉండాలండి? జ్ఞానంగా జీవించాలి. ఒకవేళ ముందుగానే తెలిసిపోయింటే ఈమె ఎన్నో ప్లాన్లు వేసుకొని ఎంతైనా డబ్బులు ఇచ్చి ఆ యొక్క కుమారుని చంపివేసేది. కానీ ఇక్కడ ఆ యొక్క కుమారునికి ఎంత సెక్యూరిటీ ఇచ్చినారంటే, ఎవరు ఇచ్చినారండి సెక్యూరిటీ? దేవుని బిడ్డలు, యాజకులు, అందరినీ యాజకులు కలిసుకొని మీరు ఈ కుమారునికి సెక్యూరిటీగా ఉండాలని చెప్పి ఇక్కడ మనం 3-4 వచ్చినప్పుడు అక్కడ చెప్తారు. కాబట్టి మీరు చేయవలసినది ఏమనగా, మీలో యాజకులేమి లేవీలేమి విశ్రాంతి దినముల లోపల ప్రవేశించువారు 3 భాగాలై, ఒక భాగము ద్వారపాలకముగా ఉండవలేను, ఒక భాగము రాజు నగరద్ద ఉండాలని ఒక్కొక్క గుంపుని ఒక్కొక్క దగ్గర కావలిగా ఉంచి ఆ కుమారునికి సెక్యూరిటీ ఇచ్చినట్లుగా చూస్తున్నాం. అవునండి,
దేవుని యొక్క సన్నిధానంలో ఉంటే మనకి ఎటువంటి యొక్క కీడు సంభవించదు. అందుకే దావీదు మహారాజు అంటాడు, దేవాని యొక్క సన్నిధానంలో ఒక్క దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టం. ఆయన ఎప్పుడు దేవుని యొక్క సన్నిధానం కోరుకునండి. దావీదు మహారాజు జీవితంలో చూసినట్లయితే ఎంతోమంది రాజ్యము ఏలినారు. దావీదు మహారాజు కంటే కూడా ఇంకా ఎక్కువ సంవత్సరం ఏలిన ఒక వ్యక్తి కూడా ఉన్నారు. కానీ దావీదు మహారాజు లాంటి యొక్క రాజు ఎవ్వరు కూడా దేవుడు కనుగొలేదు. అందుకే ఏమంటండి దావీదును బట్టి, దావీదు నా యొక్క హృదయానుసారుడు, ఒక్క విషయంలో తప్ప, ఏమండి ఆ యొక్క బెత్షెబా విషయంలో తప్ప ఆయన ఎక్కడ కూడా పాపము చేయలేదు. పాపం చేసినాడు కానీ చేసినప్పుడు కూడా దేవుని సన్నిధానంలో పశ్చాత్తాపడ్డాడు. ప్రభా నీ యొక్క ఆత్మ నా ఇద్దరి నుంచి తీసివేయద్దు ప్రభా, మరలా నా యొక్క హృదయంలో సంతోషం పుట్టించు, మరలా నీ యొక్క ఆత్మతో నన్ను నింపు, నేను నీళ్ళు ఆనందించాలని చెప్పి పశ్చాత్తాపడి ప్రార్థన చేసుకున్నాడు. కాబట్టి దేవుడు అంటాడు నా యొక్క హృదయానుసారి అంటాడు. అందుకే ఎంతోమంది రాజులు పడిపోయినప్పుడు కూడా ఏమంటే దావీదును బట్టి, ఏమండి దావీదును బట్టి అతని సంతతిని నేను ఆశీర్వదిస్తానంటాడు. సొలొమోను ఒక విషయం వచ్చినప్పుడు అతని కుమారుడు పడిపోయినప్పుడు అంటాడు దావీదును బట్టి, దావీదును బట్టి అంటాడండి. దావీదును బట్టి ఆ విధంగా తనకు సంతానం ఆ విధంగా అభివృద్ధి చేసుకొని పోయినట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ దేవుని యొక్క సన్నిధానంలో యొక్క కుమారుడు 6 సంవత్సరాలు పెరిగిండంటే ఆ యొక్క వీరొక్క మేనత్త వీరొక్క మామ ఎంతగా భయభక్తిగా ఆ యొక్క కుమారుని పెంచుంటారండి. అందుకంటే బాలుడు నడవలసిన త్రోవనవానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుంచి తొలగిపోడు. చిన్న వయసు నుంచే మనము బిడ్డల్ని దేవుని యొక్క భయభక్తిలో పెంచాలి. ఈ యొక్క మేనత్తైన ఈమె యెహోషాపాతు ఏం చేసింది, ఆ యొక్క కుమారుని దేవుని యొక్క భయభక్తిలో పెంచింది. ఇంకొకరు కూడా దేవుని యొక్క భయభక్తిలో పెంచింది ఎవరండి? మోషే తల్లి అండి. ఏమండి భయంకరమైన యొక్క స్థితి, ఆ యొక్క ఏమంటారండి నైలు నదిలో విడిచినప్పుడు దేవుడు ఆ యొక్క కుమారుని కాపాడు మరీ తిరిగి తల్లి దగ్గరికి తీసుకొని వచ్చినప్పుడు ఆ యొక్క తల్లి పాలిస్తూ ఆ యొక్క కుమారుడికి ఇశ్రాయేల్ ప్రజలు పడుతున్న ఒక వేదన ఏంది, మన యొక్క పరిస్థితి ఏందని ఆ యొక్క కుమారుడికి వివరించింది. అదే ఈ యొక్క చిన్నపిల్లలకి చెప్తే వింటారండి, వాళ్ళకి అర్థం కూడా కాదు. కానీ ఆ యొక్క తల్లి ఏ విధంగా ప్రార్థించి, దేవా నేను చెప్తున్న యొక్క మాటలు నా కుమారుడు చెవిలో పడాలి, ఎందుకంటే ఇప్పుడు ఈయన ముందు అక్కడ కుమార్తెకి ఇంట్లో ఉండబోతున్నాడు కాబట్టి ఈ యొక్క ఇశ్రాయేల్ ప్రజలకు సమస్యలు ఏదని, నెక్స్ట్ ఈ యొక్క కుమారుడు ఈ యొక్క ఇశ్రాయేల్ ప్రజల్ని తప్పించాలి అని ఆ యొక్క సమస్యలను ఆ యొక్క కుమారుడికి బోధించిందండి చిన్నప్పుడు. అందుకే అంటాడు మనం ద్వితీయోపదేశ కాండంలో మనం చూసినట్లయితే నీ పిల్లలు కూర్చున్నప్పుడు, నీ పిల్లలు లేచినప్పుడు, నడుస్తున్నప్పుడు, బయటికి వెళ్ళినప్పుడు, పండుకున్నప్పుడు ఏం బోధించాలి? మనం కూర్చున్నప్పుడు ఏబిసిడీలు చిన్న పిల్లలు పుట్టినప్పటి నుంచి నా పిల్లలు స్కూల్కి పోయేళ్ళకి అన్నీ నేర్చుకొని పోవాలి. ఆ టీచర్ చెప్పే ముందే మా పిల్లలందరూ టక చెప్పాలంటుంటాం. మంచిదే. అంతకంటే ముఖ్యంగా మనం ఏం నేర్పాలి? దేవుని యొక్క వాక్యం, దేవుని యొక్క ధర్మశాస్త్రము నీ పిల్లలకు బోధించక తప్పిపోకూడదు. కుడికే కానీ ఎడమకు కానీ పోకోకుండా నీ పిల్లలు క్రమంగా దేవుని సన్నిధానంలో పెంచాలా. కొందరు అంటుంటారు ఈ పిల్లలకి ఏం అర్థమవుతుంది లేండి అంటారు. కానీ మనం పిల్లల్ని పెంచినప్పుడు తప్పకుండా వాళ్ళు అన్నీ వింటూ ఉంటారండి, తిరుగుతూ ఉంటారు, కానీ వాళ్ళు అన్నీ తెలుసు. మా ఒలివే చూసినట్లయితే అస్సలు కూర్చోదు. కానీ ప్రార్థన అయిన తర్వాత కింద వచ్చి అన్నీ ఏం చెప్పినాడు, తాత ఏం చెప్పినాడు, ఈరోజు ఏం పాటలు పాడినారు అన్నీ చెప్తుంది. కానీ ఇక్కడ మాత్రం కూర్చోదు. కానీ మనం దేవుని సన్నిధానంలో వాళ్ళు ఏం చేయాలి? కూర్చోబెట్టాలి, ప్రయత్నం చేయాలి. అక్కడ బయట తిరుగుతున్నప్పుడు కూడా అల్లరి చేయకుండా మనం చూసుకోవాలి, క్రమంగా పెట్టాలి. అయినా కూడా కొందరు ఏం చేస్తారు, ఇంట్లో ఇడిచిపెట్టి వస్తుంటారు. అది కాదండి, ఇంట్లో ఇడిచిపెడితే ఎవరు ఉంటాడో ఇంట్లో? సాతాను కాసుకోంటారు. మంచి పని చేసినావు, మనం నాకు అప్పగించిపోయినావు, నేను బాగా ఈ టీవీలో మునిగిపిచ్చేస్తాను, మొబైల్ ఇచ్చేస్తాను, ఇంకా అయిపోయి అదే లోకం. పిల్లలకి మొబైల్ ఉంటే ఇంకా ఎవరు అవసరమే లేదు. అదే లోకం. పిల్లలకేమి, పెద్దవాళ్ళకేమి, యవనస్తులకేమి. ఇంతకుముందు ఇంటికి ఎవరైనా వచ్చిందంటే అందరూ వచ్చి కలిసి మాట్లాడేవారు. ఇప్పుడు ఇంకా పిలిచిన యొక్క తల్లిదండ్రులు మాత్రం అంటూ పిల్లలందరూ ఎవరి రూమ్లో వాళ్ళు పోయి మొబైల్ చూసుకుంటూ ఉంటారు. అది కాదండి,
మనం దేవునందు భయభక్తిగా మనం పెంచినట్లయితే వచ్చిన వారికి ఏ విధంగా సత్కారం చేయాలా, వారితో ఏ విధంగా మాట్లాడాలనేది నేర్చుకుంటారు. వారు వచ్చిన వారికి ప్రైజ్లాడి చెప్పి వారిని ఏ విధంగా కూర్చోబెట్టాలి, వారికి ఏ విధంగా పరిచర్య చేయాలనేది బిడ్డలు నేర్చుకుంటారు. చాలామంది చూస్తుంటారు, అల్లరి చేస్తుంటారు కాబట్టి ఆయనకి అల్లరి తట్టుకోకుండా ఏం చేస్తారు, పో ఈ మొబైల్ తీసుకొని పోంటే హాయిగా ఇంకెవ్వరు మూలన హాయిగా పోయి కూర్చొనేస్తుంటారు. కానీ ఈ యొక్క మేనత్త ఏం చేసిందంటే 6 సంవత్సరం దేవుని యొక్క మందిరంలో ధర్మశాస్త్రం బోధించిందండి. ధర్మశాస్త్రం బోధించి ఒక స్థితికి తీసుకొని వచ్చి 7 అనేది ఏమండి పరిపూర్ణ సంఖ్య. 7వ సంవత్సరం మంది ఏం చేసింది, ఆ యొక్క కుమారుని ఏమండి ఈ యొక్క యూద రాజ్యానికి రాజుగా చేయటకి అన్ని విధాలుగా సిద్ధపడింది. ఎంత చక్కగా క్రమంగా ఎక్కడ కూడా ఏ కొరత లేకుండా, ఎక్కడ కూడా ఆ యొక్క తల్లికి నానమ్మకి తెలియకోకుండా, ఎందుకంటే ఆమెకు రక్తం చూడాలంటే ఆమెకు ఇష్టం, చంపాలంటే ఆమెకి ఇష్టం, ఎవ్వరు ఉండకూడదు. ఈమె ఎన్ని సంవత్సరాలు బతుకుతుంది, కానీ నేను బతికిన్న రోజులు నేనే రాజ్యం మేళాల, నేనే రాజ్యం. ఇక్కడ మనం చూస్తాం ఆ కాలమున ఆ తల్లి దేశమును పాలించుచుండెను. ఆమె పాలిస్తున్నది నేనే పాలించాలి, నేను బ్రతికిన రోజులు నేనే పాలించాలని చెప్పి ఆశపడింది ఆమె. కానీ ఇక్కడ యాజకులు ఏం చేసినారు, చాలా జ్ఞానంగా ఏమండి ఎవరికి తెలియకోకుండా ఆ యొక్క కుమారుని దాచిపెట్టి ధర్మశాస్త్రం బోధించి ఆ యొక్క సమయం వచ్చినప్పుడు కూడా ఎంత క్రమంగా ఇక్కడ ఇంతమంది ఉండాలా, ఈ ద్వారంలో ఆ ద్వారంలో అందరినీ సేవకుల్ని నిలబెట్టేసి ఎక్కడ కూడా ఏ ఒక్క తొందర రాకుండా ఆ యొక్క స్త్రీ ఎక్కడ కూడా లోపల ప్రవేశించేకి అవకాశం లేదు. ఎందుకంటే అందరి చేతులు ఏముండయి, ఖడ్గాలు ఉన్నాయి, ఎవరు ప్రవేశించక అవకాశం లేకోకుండా ఆ విధంగా చేసింది. కానీ ఆ యొక్క స్త్రీ ఆడ దగ్గరకు వస్తున్న సమయంలో ఏం చేసినారు, ఆ యొక్క స్త్రీని లాక్కొని పోయినట్లుగా మనం చూస్తున్నాం. లాక్కొని దూరంగా తీసుకొని పోయి చంపాల. ఈమె ఇక్కడెక్కడ కూడా దేవుని సన్నిధానంలో, దేవుని మందిర ఆలయంలో ఎక్కడ కూడా ఆవరణంలో ఎక్కడ కూడా యొక్క స్త్రీని చంపకూడదు, మీరు దూరంగా తీసుకుని పోయి చంపాలన్నప్పుడు ఆ విధంగా ఆమె హతమార్చబడినట్లుగా మనం చూస్తున్నాం. ఎప్పుడైతే ఆమె హతమార్చబడిందో ఇక్కడ చూడండి ఏం జరిగిందో చూడండి. 23వ అధ్యాయం 9వ వచనంలో చదవమా. మరియు యాజకుడైన యెహోయాదా దేవుని మందిరమందు రాజైన దావీదు ఉంచిన బల్లెమును, కేడములను, డాళ్లను శతాధిపతులకు అప్పగించెను. అతడు ఆయుధముల చేత పట్టుకుని జనులందరినీ మందిరపు కుడివైపు నుండి ఎడము వైపు వరకు బలిపీఠము ప్రక్కను మందిరం ప్రక్కను రాజు చుట్టూను ఉంచిరి. అప్పుడు వారు రాజకుమారునికి బయటికి తీసుకుని వచ్చి ఏమండి చుట్టూ కంచగా అంత కంచె. అప్పుడు రాజును బయటికి తీసుకొని వచ్చి ఏం చేశారంట, అతని మీద కిరీటం ఉంచి ధర్మశాస్త్ర గ్రంథమును అతని చేతికిచ్చి అతనికి పట్టాభిషేకం చేసిరి. ఏమి ఇచ్చినట్టండి చేతికి, ధర్మశాస్త్ర గ్రంథాన్ని చేతికి ఇచ్చినారు. అందరు ఏమి ఇస్తారు చేతిలో, ఎవరు మొబైల్, రాజులకి ఏమి ఇస్తారండి, ఖడ్గం ఉంటుంది చేతిలో. ఈయన కిరీటం పెట్టి చేతులు ఏమి ఇచ్చారండి, ధర్మశాస్త్రము. యెహోవా ధర్మశాస్త్రమందు దివారాత్రులు ధ్యానించువాడు ధన్యుడు, అతడు నీటి కాలువల ఓరన నాటబడిన వాడి ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయనదంతయు ఎప్పుడు సఫలమవుతుంది, దేవుని ధర్మశాస్త్రమును అనుదినము ధ్యానించినప్పుడే. ఏమండి, దేవుని యొక్క ధర్మశాస్త్రం అనుదినము మనం ధ్యానించినప్పుడే ఎట్లుంటాం, మనం ఫలించు చెట్టు వలె ఉంటాం. నీటి ఓరన నాటబడిన వాడే. ఆ యొక్క నీరు ఎవరండి, క్రీస్తే. ఆ యొక్క క్రీస్తు అనే యొక్క వాగులో మనం నాటబడాలి, ఆ యొక్క ఓరన మనం ఉండాలి. ఎప్పుడు ఉండగలుగుతామంటే మనము దేవుని యొక్క ధర్మశాస్త్రమును ఎల్లప్పుడూ ధ్యానించాలి కదా. కుడికైనాను ఎడమకైనాను తిరుక్కోకుండా. అంటే కొన్నిసార్లు మనం చూస్తుంటాం, పిల్లలకు వివాహం వచ్చినప్పుడు కొందరు ఏం చేస్తారు, అక్కడ పోయి శాస్త్రాలు అడుగుతుంటారు, ఈ యొక్క పేరు మ్యాచ్ అవుతుందా లేదని. కొందరు పేర్లు కూడా ఆ యొక్క టైంలో చేంజ్ చేస్తూ ఉంటారు.
పేర్లు చూస్తారు, జాతకాలు చూస్తారు, అన్నీ చూస్తారు. మన అన్యులైతే అన్నీ చూస్తారు. పేర్లు సెట్ అవుతుందని పేర్లు కూడా చేంజ్ చేసి పెడతారు. కానీ పేర్లు చేంజ్ చేసి జాతకాలు చూసి అవన్నీ అందరూ బాగుపడిన వాళ్ళు ఉండరా? ఎంత పేర్లు చూసినా, జాతకాలు చూసినా, ముహూర్తాలు చూసి కరెక్ట్ టైంకి ముహూర్తాలు. క్రైస్తవులకు 10 గంటలకు పెండ్లు అంటే వాళ్ళు 12 గంటలకు వచ్చి ఉంటారు. వాళ్ళు రెడీ అయ్యి వచ్చేటోళ్ళు కూడా పెండ్లి కూతురు వాళ్ళు కూడా 11 గంటలకో ఎన్ని గంటలకో వచ్చి ఉంటారు. ఎందుకంటే క్రైస్తవులకు ముహూర్తం లేదు కాబట్టి ఎప్పుడైనా వాళ్ళు రెడీ అయ్యి వచ్చినప్పుడే పెండ్లి జరుగుతూ ఉంటుంది. కాబట్టి అందుకే కుడికైనా ఎడమకైనా తిరుక్కోకుండా ఏమండి మనం లోకం వైపు మనం చూడకూడదు. ఈ వైపు అటు తిరిగితే అటు, లేదంటే ఇటు తిరిగితే ఇటు. అయ్యో దేవుని బిడ్డలు వస్తే మంచిదిలే, దేవుని బిడ్డలకు చేసి ఇచ్చేస్తామనేది, అన్యులు వచ్చినట్టే సరేలే మార్చుకుందాంలే అనేది అటు కాదండి. మనం ఎటు ఉండాలో ఒక్కసారి దేవుని నమ్ముకున్న తర్వాత మనము కుడికైనానో ఎడమకైనానో మనం తిరగకూడదు. దేవాన్ని చిత్తమేదో నీ చిత్త ప్రకారంగా నా బిడ్డల జీవితంలో కార్యం జరిగించాలి. ఇంత స్థితి ఎందుకు వచ్చిందండి? ఈ యొక్క తల్లి చంపుటకు ఏమంటే యోషబత్ తల్లి చంపుటకు కారణమేమి? ఆ యొక్క స్త్రీ ఎటువంటి యొక్క స్త్రీ? భయంకరమైన విగ్రహారాధికురాలు. ఆమె తలంపంతా సైతానికి ఎప్పుడు రక్తమో చిందించే చూసేదానికి సంతోషం, ఎప్పుడు రక్తం చిందింపాల అంటే చచ్చిపోవాలా. అందరు సస్తుంటే సైతానికి సంతోషం. ఎందుకంటే వారు దేవుని నమ్ముకోకుండా చచ్చిపోతే ఎక్కడికి వస్తారండి? వాళ్ళందరూ తన దగ్గరికి వస్తారనేది ఆశ. పాతాళము గొప్ప ఆశ పెట్టుకొని ఉందంట. రావాలి, నా దగ్గరికి రావాలి, అందరూ నా దగ్గరికి రావాలి, గొప్పవారు పెద్దవారు అందరూ నా దగ్గరికి. కానీ దేవుని యొక్క ఆశ ఏమే? పరలోకం నింపబడాలి, అందరూ అంతటా మారు మనసు పొందాలని చెప్పని దేవుని యొక్క ఆశ ఉన్నది. కాబట్టి మనం ఎప్పుడు కూడా కుడికైనాను ఎడమకైనా తిరుక్కోకుండా మనము అపోస్తుల కాలంలో కూడా మనం చూస్తాం కదా. ఒక యవనస్తుడు ఏం చేసినాడు? ఒకసారి అటు తిరిగేది, ఇటు తిరిగేది, కిటికీలో కూర్చొని అక్కడ ఎవరైనా వస్తున్నారంటే, అక్కడ ఎవరైనా ఆడపిల్లలు వస్తున్నారంటే వాళ్ళ ముఖం చూసేది. ఇట్లా అపోస్తులు పౌలు వాక్యం చెప్తుంటే అబ్బా ఎంత బాగా వాక్యం చెప్తున్నాను అనేది. మరి అక్కడ ఏదైనా సౌండ్ వచ్చిందంటే అటు ఇటు తిరిగితే ఏమైపోతారండి? అటు లేదు ఇటు లేదు, 3 అంతస్తుల నుంచి కింద పడిపోయి చనిపోయినట్లుగా మనం చూస్తాం. కానీ దేవుని మందిరంలో పడి చనిపోయినాడు కాబట్టి అపోస్తుల పౌలు మరీ తీసుకుని వచ్చి ఆయన ప్రాణంతో రక్షించి అక్కడ దేవుని యొక్క సన్నిధానంలో చేసినట్లుగా చూస్తున్నాం. కాబట్టి మనం న్యాయాధిపతుల గ్రంథంలో అదంట, మీరు అన్యుల్ని చేసుకోవద్దండి, అన్న బిడ్డలకి ఇవ్వద్దండి. ఎందుకంటే దేవునికి అయిష్టం ఏంటంటే అదే అండి. నా బిడ్డల కొరకు నేను ప్రాణం పెట్టినాను. నా బిడ్డలు తన్ను ఎందరు అంగీకరించిదరో వారందరికీ తన కుమారులకి ఆయన అధికారం ఇచ్చినాడు. ఆయన అధికారం పొందుకున్న మనము దేవుని బిడ్డలుగానే మనం జీవించాలా. కానీ ఈయన ఎప్పుడైతే అన్యులతో సహవాసం చేసినాడో మనకు స్టార్టింగ్లో చాలా బాగుంటారు. కొన్నిసార్లు మాకు కూడా అటువంటి తగిలినాయి. నేను మా అక్క అనుకున్నా, బాబా ఎంత ప్రేమిస్తుందండి ఈ అక్క అని చెప్పని చాలా మోసపోయినాం స్టార్టింగ్లో నేను మా అక్క. కానీ సంఘంలో చాలా చుచ్చులు పెట్టేసింది ఆమె. ఒకసారి పాస్టర్ నమ్మొద్దు, ఆ స్త్రీని నమ్మొద్దు అంటే, అయ్యో లేదండి అందరి లెక్క కాదండి, చాలా మంచిదండి ఈ అక్క అని చెప్పని నేను మా అక్క చాలా మోసపోయినాం. తర్వాత తెలిసింది ఎన్ని కుటుంబాలని ఎంత ప్రేమిస్తున్నదంటే అంత అబ్బా ఎంతో చక్కని మాటలు చెప్తా ఉందన్నట్లుగా అనిపించేది. అబ్బా సంఘ అభివృద్ధి కోసం ఎంత చక్కని మాటలు చెప్తా ఉందండి. సరళ నీకు తెలీదు, ఇంకా ఇప్పుడే కదా సంఘం ఆరంభము, కాబట్టి అట్లా ఉండాలంటే అవునక్క అని ఇంకా నేను మైకైతే చాలా చేసినా. కానీ సంఘంలో ఎన్ని ఆత్మల్ని నాశనం చేసింది. కాబట్టి మనం ఎవరైనా ప్రేమ చూపిస్తున్నారంటే బయట వాళ్ళు మనం ఎవరు కూడా మోసపోకూడదు. ఎందుకంటే అది ప్రేమ నిజమైన ప్రేమ కాదు. అది నిజమైన ప్రేమ కాదండి. తల్లిదండ్రుల కంటే ఎక్కువగా ప్రేమిస్తారా వాళ్ళు? తల్లిదండ్రుల కంటే ఎక్కువగా ఈ లోకంలో ఎవరు కూడా ప్రేమించరు మన దేవుని తప్ప. ఏమండి, మొదట ఆయన, తర్వాత తల్లిదండ్రులు. ఈ లోక మనుషులు ప్రేమకు మనం పొంగిపోయినట్లయితే మన జీవితం నాశనం అయిపోతుంది. ఈ యొక్క యోషపోతు ఎంత గొప్పవాడు, ఆయనకి ఏం తక్కువ లేదు. దేవుడు ఎంత గొప్పగా ఆశీర్వదించినప్పటికీ అన్యులతో ఎప్పుడైతే సాహసం చేస్తున్నాడో ఆయన అన్నాడు, నా బిడ్డను చేసుకునేసే నీ రాజ్యం ఇంకా బాగా గొప్పగా అయిపోతుంది అన్నప్పుడు బాగా ఫ్రెండ్షిప్ కుదిరింది. కాబట్టి ఇప్పుడు వద్దంటే ఏమనుకుంటారో ఏమండి, డీప్గా మనం పోయినప్పుడు ఈకోకుంటే ఏమనుకుంటారో. అవునండి, అంతే నిష్ఠూరం కంటే కదా, ఏమనుకున్నా పర్వాలేదు.
ఏ విషయం వినాలో అదే వినాలి, ఏం చేయాలో అదే చేయాలి. ఇంకా పూర్తిగా డీప్గా అయిన ఫ్రెండ్ అయిపోయినాడు కాబట్టి నా కుమార్తెను చేసుకునేట వాళ్ళకి మంచిది అబ్బాయి, చూడండి ఇంత పెద్ద గొప్ప రాజు ఉండి తన బిడ్డను నా కుమారుడికి ఇస్తున్నాడంట, ఎంత ఖుషి పడినాడో. యుద్ధానికి పోదామంటే కూడా నా జనమే నీ జనము, నా ప్రజలే నీ ప్రజలని కూడా యుద్ధానికి పోయినాడు. ఆడ కూడా మోసపోయినాడు, అన్నీ మోసం చేసినాడు. అన్నీ మోసం చేసి లోపరుచుకోవాలి, ఆయన అక్కడ చంపాలని చెప్పి చూసినాడు. కానీ దేవుని కృపచేత అక్కడ యెహోషాపాతు రక్షింపబడినాడండి. దేవునికి మొరపెట్టండి, అయ్యో ప్రభా నేను తెలియకోకుండా ఈయనక సాహసం అప్పటికే పెళ్ళి అయిపోయిందాడ. నెక్స్ట్ ఈయనక ప్రాణం కూడా తీయాలని చెప్పి చూసినాడు. ముందే ప్రాణం తీసేస్తే ఇంకా కొడుకుని ఆడ అల్లుడిని ఎక్కడ చేసుకుంటే ఫస్ట్ వివాహం జరిగించేసినాడు. తర్వాత ఈయన ప్రాణం తీయాలని చెప్పి చూసినాడు. కానీ దేవుని కృపచేతనే యెహోవా మనకు తోడై ఉండనేడలా వాడు మనల్ని ప్రాణంతోనే మృంగి వేసేవాడు. కాబట్టి దాని నుంచి మనం తప్పింపబడాలి. ఎప్పుడు సాతానుడు మనకు వల వేస్తూ ఉంటాడు. సాతానుడు గర్జించు సింహాలే ఎవరిని మింగుదునా అని కాసుకుని ఉంటాడు. దాని యొక్క వల నుంచి మనం తప్పింపబడాలంటే ఏం చేయాలండి? యెహోవా ధర్మశాస్త్రం మనము ధ్యానించాలి. ఎప్పుడు దేవుని యొక్క మాటలు మనం ధ్యానిస్తుంటే సరి అయిన మార్గం ఏది, చక్కని మార్గం ఏదని చెప్పి దేవుడు మనకు నేర్పిస్తాడు. నీ యొక్క మార్గాలు యెహోవాకు అప్పగించుము. మనకు పిల్లలకు భవిష్యత్తు విషయంగానే, మనకు పిల్లల విషయంగానే మనం ఏం చేయడం, ప్రతి ఒక్కటి దేవుని చిత్తానికి అప్పగించాలా. దేవుని చిత్తానికి అప్పగిస్తే దేవుడు చక్కగా మన బిడ్డలకు భవిష్యత్తులకి ఏది అవసరమో, మన బిడ్డలకి ఎవరు అవసరమో అటువంటి వారిని మన దగ్గరికే తీసుకొని వస్తాడండి. మనం ఎక్కడెక్కడో పోవాల్సిన అవసరం లే, ఆయనే మన దగ్గరికి తీసుకుని వచ్చి చక్కగా ఘనంగా మనకు జరిగిస్తాడు. కాబట్టి ఏ విషయం కూడా మనం తప్పిపోకుండా దేవుని యొక్క ధర్మశాస్త్రం మనం ధ్యానించాలా. ఈ యొక్క కుమారుని కిరీటం పెట్టినారు చేతిలో, ధర్మశాస్త్రం. నాయన ఈ యొక్క ధర్మశాస్త్రం మాత్రం నువ్వు తప్పిపోకూడదు. నీ జీవిత కాలం అంతా నువ్వు ఈ యొక్క సింహాసనంలో కూర్చున్న అయ్యేంత వరకు, నీ కాలము గతించేంత వరకు నువ్వు ఏం చేయాలా? దేవుని యొక్క ధర్మశాస్త్రం నువ్వు ధ్యానిస్తూ ఆ యొక్క ధర్మశాస్త్రంలో ఏదైతే రాయబడిందో దాని ప్రకారంగా నువ్వు జీవించాలని చెప్పినప్పుడు ఆ విధంగా ఆ యొక్క కుమారుడు చిన్న వయసులోనే 7 సంవత్సరాలు ఉన్నప్పుడు అక్కడ ఆ యొక్క సింహాసనంలో కూర్చోపెట్టినాడు. వీళ్ళందరూ ఈయనకి తోడుగొంటూ ఎట్లెట్లా రాజ్యం మేళాలని చెప్పి ఈ యొక్క సేవకులు, ఈ యొక్క మేనత్త, ఆ యొక్క వారి ఒక మామ చెప్పిస్తుంటే ఆ విధంగా ఆ యొక్క రాజ్యం మేలి చక్కగా ఇది చేసినట్లుగా చూస్తాం. అంతేకాదు ఈ యొక్క స్త్రీ ఎప్పుడైతే బయటికి ఈడ్చుకొని పోయి చంపేసినారో అప్పుడు దేశంలో ఏం కలిగిందంటే చూడండి, 21 అండి, 23 అధ్యాయం 21 వచనంలో, దేశ జనులందరూ సంతోషించిరి, వారు అతలిని చంపిన తర్వాత పట్టణం ఎట్లుందండి? నెమ్మదిగా ఉంది. అంటే ఈమె ఉన్నన్ని రోజులు దేశంలో ఏం లేదు, నెమ్మదిలో. ఎప్పుడు ఎవరిని చంపుదామా, ఎవరి దగ్గర లాక్కుందామా, ఎవరిని ఏమంటే ఇదే యొక్క ఆలోచన ఆమెది. ఆమె ఉన్నన్ని రోజులు అదే ఆలోచన, ఎప్పుడు చంపాలా, నాకంటే గొప్పగా ఎవరు ఉండకూడదు, నేనే ఉండలేకస్తాను. కానీ ఎప్పుడైతే ఆమెను చంపేసినారో ఇక్కడ ఈ యొక్క కుమారుని రాజుగా చేసిన తర్వాత అందరూ సంతోషించినారు. రెండోది ఆ యొక్క స్త్రీ చనిపోయిన తర్వాత దేశంలో ఏమొచ్చింది? నెమ్మది. అవునండి, ఎప్పుడు నెమ్మది కలుగుతుందంటే సాతానుడు హతమార్చబడినప్పుడు దేశంలో నెమ్మది. సాతానక రాజ్యము నాశనమైన తర్వాత ఏమొస్తుందంటే దేవుని రాజ్యం వస్తుంది. ఏమండి, ఈ యొక్క దేవుని యొక్క రాకడ వచ్చిన తర్వాత ఈ యొక్క ఏం చేస్తాడు దేవుడు? ఈ యొక్క భూమినంతా ఎట్లా తీసేస్తాడంటండి? సాపులు మనం ప్రేయర్ అయిన తర్వాత ఏ విధంగా యొక్క సాపులు మడిచేస్తామో ఆ విధంగా మడిచి తీసి పడేస్తాడు. నూతన ఆకాశము, నూతన భూమి. అప్పుడు ఈ యొక్క అన్నిలు సైతాన్ని ఏది ఉండదు. అక్కడ దేవుని రాజ్యము, నెమ్మదినే. ఎప్పుడు సంతోషము, ఆనందము, ఎప్పుడు దేవుని స్తుతిస్తూ అక్కడ దేవుడు ఈ లోకంలో ఎవరైతే గొప్పగా దేవుని కొరకు జీవించినారో వారందరూ మంత్రులు, మినిస్టర్స్గా ఉంటారు అక్కడ. కాబట్టి ఆ దేవుని యొక్క రాజ్యంలో ఎక్కడ కూడా అసమాధానం కానీ ఏదే కానీ, ఎందుకంటే ఈ యొక్క రాజ్యంలోనే సైతాన్ యొక్క రాజ్యం కాబట్టి అసమాధానంగా మనం జీవిస్తున్నాం. కానీ దేవుని రాజ్యంలో ఎక్కడ కూడా అసమాధానం ఉండదు. ఎప్పుడైతే ఈమె చనిపోయిందో దేశము నెమ్మదిగా ఉన్నదంట. ఈ యొక్క కుమారుడు సింహాసనం ఎక్కటానికి అందరికీ ఏమొచ్చిందండి? సంతోషం. అబ్బా ఎంత గొప్ప కార్యం చేస్తున్నారు, ఎంత త్యాగం చేస్తున్నారండి ఈ యొక్క మేనత్త యోషబతు. దేవునికి ప్రతిష్ఠింపబడిన యొక్క స్త్రీ పేరుకు తగినట్లుగే తను దేవునికి సమర్పించుకున్నది, యాజకుని వివాహం చేసుకున్నది.
ఒక కుమారుని రక్షించింది. ఆ యొక్క సింహాసనం యూదా గోత్రాన్ని రక్షించింది. ఎందుకంటే ఈ యొక్క యూదా గోత్రం నుంచి ఎవరు రాబోతున్నారు? యేసుప్రభు ఎక్కడండి జన్మించింది? యూదా గోత్రంలోనే యేసుప్రభు జన్మించిన ఆ యొక్క యూదా గోత్రాన్ని రక్షించుట కొరకు ఈ యొక్క సహోదరి ఎంత ప్రయాసపడి, ఎవరికి కూడా భయపడలే. నేను చనిపోయినా పర్వాలేదు, ఈ యొక్క కుమారుని సింహాసనంలో కూర్చోబెట్టాలన్న ఆశ కలిగింది. అవునండి, ఈ లోకంలో జీవిస్తున్నాం మనం, అనేకులు మనం రక్షించాలి. మనం ఒకటే రక్షింపబడేది కాదు, కానీ అనేకులు అందరూ అంతటా మారు మనసు పొందాలి. ఎవరు కూడా సాతానక వలలో చిక్కుపడుకోకుండా ఈ యొక్క స్త్రీ ఏ విధంగా భద్రంగా దాచిందో మనం కూడా ఆ విధంగా నశించిపోతున్న ఆత్మలను పట్టుకొని వారు రక్షించి దేవుని యొక్క సన్నిధానంలో మనం నడిపించాలా. దేవుని యొక్క సన్నిధానంలో ఉంటేనే ఆ యొక్క వ్యక్తి రక్షింపబడతాడు. కానీ పక్కకు పోతే ఇటు అటు ఇటు అటు అయిపోయి ఎక్కడ లేని యొక్క స్థితిలో పడిపోతారు. కాబట్టి మనము ఈ యొక్క స్త్రీ యెహోషాపాతు ఏ విధంగా దేవుని కొరకు సాక్షిగా నిలబడిందో, ఆ యొక్క కుమారుని రక్షించి ఆ యొక్క యూదా సింహాసనంలో ఆ యొక్క కుమారుని కూర్చోబెట్టిందో, మనం కూడా దానికోసం మనం ప్రయాసపడాలి. నెమ్మది, మన దేశంలో నెమ్మదిగా ఉండాలంటే మనమంతా ఏం చేయాలంటండి? మనము దేశంలో నెమ్మదిగా జీవించాలంటే మన దేశం కోసం, అధికారుల కోసము, ప్రజలందరి కోసం అండి, ఒక్కరి కోసం కాదు, ప్రజలందరి కోసం మనం ప్రార్థించాలి. మన దేశం నెమ్మదిగా ఉంటేనే మనం కూడా నెమ్మదిగా ఉంటాం. మనం ఎప్పుడు అనుకుంటుంటాం, అప్ప బళ్ళారంటే చాలా పీస్ ఏరియా అనుకుంటాం. కానీ ఇప్పుడు ఏమైపోతుంది? రగిలిపోతుంది, నెమ్మది లేదు. మనం ఏం చేయాలి? ప్రార్థించాలి, ప్రార్థించాలి. ప్రార్థించక భారం దేవుడు మనకి ఇచ్చినాడు. రక్షించాలి. ఆత్మల పట్ల భారం కలిగి మనం రక్షించినప్పుడు దేవుడు నిజంగా మన ద్వారా దేవుడు మహిమ పొందుతాడు. అంతేకాదు, మనం దేవుని యొక్క సన్నిధానికి వెళ్ళినప్పుడు దేవుడు ఏమంటాడు? బల నమ్మకమైన మంచి దాసురాలా, మంచి దాసుడా, ఈ లోకంలో నువ్వు ఎన్ని ఆత్మలను రక్షించినా, ఇదిగో నీ కొరకు ఈ యొక్క సింహాసనం. ఆనాడైతే ఆ యొక్క 7 సంవత్సరాల యొక్క కుమారుని సింహాసనంలో కూర్చోబెట్టినాడేమో, కానీ యేసుప్రభు మన కొరకు సింహాసనము సిద్ధపరిచినాడు. మీ కొరకు ఈ యొక్క సింహాసనం యేసుప్రభు లేచి ఆ యొక్క సింహాసనంలో కూర్చోబెడతాడంటండి. ఇదిగో నీ కొరకు ఈ యొక్క సింహాసనం. మరి ఆ యొక్క సింహాసనం కొరకు ఈ కుమారుని కూర్చోబెట్టాలంటే వారు ఎంత ప్రయాసపడినారు, ఎన్ని కష్టాలు పడినారు. మరి ఈ లోకంలో జీవిస్తున్నాం మనం. ఆ యొక్క సింహాసనం మనం పొందుకోవాలంటే ఈ యొక్క సహోదరి ఏ విధంగా ప్రయాసపడి, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా ఎవరికి భయపడకుండా ఏ విధంగా జీవించిందో, మనం పొందుకున్నాక రక్షణను గట్టిగా పట్టుకొని దేవుని కొరకు మనం జీవించాలని చెప్పి దేవుడు ఆశపడుతున్నాడు. కాబట్టి ఇక్కడ యొక్క ధర్మశాస్త్రం ఆ యొక్క కుమారుడు చేతులు ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఆ యొక్క కుమారుడు 40 సంవత్సరాలు రాజ్యం వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఎంతవరకు ఈ యొక్క దేవుని యొక్క భయభక్తిలో దేవుని సేవకుల దగ్గర ఈ యొక్క కుమారుడు ఉన్నాడో అంతవరకు ఈ యొక్క కుమారుడు చాలా చక్కగా క్రమంగా వెళ్ళినట్లుగా చూస్తాం. కానీ ఎప్పుడైతే వీరు చనిపోయినారో తర్వాత మరి అన్యులు ఈ రీతికి సాహసం చేయటం ద్వారా కొంచెం పక్కద్రోవ పట్టినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి మనం ఎప్పుడు కూడా దేవుని యొక్క ధర్మశాస్త్రం వదులుకోకుండా దేవుని మనం అనుసరించినట్లయితే దేవుడు వచ్చేంత వరకు మన రక్షణ గట్టిగా పట్టుకుంటాము. అంతేకాదు, ఆయన యొక్క రాజ్యంలో ఆ యొక్క సింహాసనం మనకి ఏర్పరిచిన ఆ యొక్క సింహాసనం మనం ఆశీర్వదిస్తాం. కాబట్టి అటువంటి ఒక కృపను మనం పొందుకొని మనం ముందుకు సాగుదామండి. దేవుడు యొక్క వాక్యాన్ని ఆశ్రయించి దీవించను గాక. ఒక్కసారి మనం చెప్పబడిన వాక్యం మనం జ్ఞాపకం చేసుకుందామండి. మనకు జీవితం ఏ విధంగా ఉంది? యెహోషాపాతు ఒకప్పుడు దేవుని భయభక్తి కలిగి జీవించాడండి. కుడికైనాను ఎడమకైనా తిరుక్కోకుండా దావీదు నడిచిన మార్గము చొప్పున ఆయన నడిచినాడు. కాబట్టి దేవుడు దేశంలో నెమ్మది కలగజేసినాడు. ఐశ్వర్యము, ఘనత, అందరూ మాతో యుద్ధానికి రావద్దండి, మీరు వస్తే మేము జయించలేమని అందరూ రాజులు వచ్చి వారికి బంగారము, వెండి, కప్పు కానుకలు ఇచ్చిపోతా ఉన్నారు. ఆ విధంగా ఆయన ఘనతకి ఎక్కినాడు. కానీ ఎప్పుడైతే దేవుడు ఆయన ఘనతకి ఎక్కించినాడో అన్యులతో సాహసం చేసినాడు. కాబట్టి అన్యులతో మనం సాహసం చేయకూడదు, అన్యులకు మన పిల్లలు ఇవ్వకూడదు అని మనం తీసుకోకూడదు. మనం తీసుకుంటే వారి మార్గంలో మన పిల్లలు నడిపించేస్తారు. కాబట్టి ఈ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలండి. అటువంటి ఒక తల్లిదండ్రుల గర్భంలో పుట్టినప్పుడు కూడా ఈ యొక్క యెహోషాపాతు దేవుని తెలుసుకున్నది. తన ముత్తాత ఒక దేవుని తెలుసుకొని, అయ్యో
ఆ మార్గమే మంచి మార్గము. నా తల్లిదండ్రులు నడుస్తున్న మార్గము సరైనది కాదు, సమాధానం లేని మార్గంలో వీళ్ళు జీవిస్తున్నారు, కానీ నాకు సమాధానం కావాలని చెప్పి ఆ యొక్క యాజకుని వివాహం చేసుకుని దేవుని భయభక్తి కలిగి ఆ యొక్క యూదా రాజు యొక్క సింహాసనం నిలబెట్టినట్లు మనం చూస్తున్నాం. కాబట్టి మనం కూడా ఎక్కడైనా తప్పిపోతున్నామా? మన పిల్లల విషయంలో తప్పిపోతున్నామా? మనకు ఆత్మిక జీవితంలో తప్పిపోతున్నామా? ఈ లోకానుసారంగా ఎక్కడైనా మనం జీవిస్తున్నామా? అటు ఇటు కొట్టుకులాడుకుంటున్నామా? ఎక్కడైనా ఆ విధంగా ఉంటే దేవుడు అంటాడు, ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం, నువ్వు అటు ఇటు చూడొద్దండమ్మా. ఏలియా ప్రవక్త అంటాడు, మీరు 2 తలంపుల మధ్యన మీరు ఎందుకు నిలబడి ఉన్నారు? నిజమైన దేవుడు యెహోవా దేవుడైతే ఆయనే సేవించండి, బయలు దేవతలైతే ఆ యొక్క దేవతల దగ్గరికి పోండి. 2 మార్గంలో మీరు నడవద్దండి. పాస్టర్ వచ్చినప్పుడు పాస్టర్కి భయపడి, ఏమైనా అన్యులు చూసి వాళ్ళకి భయపడి కాదు, నిజమైన దేవుని తెలుసుకొని ఆయన మార్గంలో నడుస్తూ దేవుని యొక్క ధర్మశాస్త్రం మీరు పాటించిన దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తున్నాడు. కాబట్టి అటువంటి ఒక కృపను మనం పొందుకొని ముందుకు సాగుతామండి. ఎవరైనా ఇంకా దేవా నేను ఇంకా 2 తలంపుల మధ్యలో జీవిస్తున్నాను ప్రభా, వాక్యం ద్వారా నువ్వు నాతో మాట్లాడినావు ప్రభా, దేవా సహాయం దయచేయండి. 2 తలంపుల మధ్య కాకుండా ప్రభా మీ చిత్త ప్రకారంగా నేను జీవిస్తాను ప్రభా, నీ చిత్తానికి నేను లోబడి జీవిస్తాను ప్రభా, క్రమంగా జీవిస్తాను. నీ యొక్క ధర్మశాస్త్రం నా యొక్క పిల్లలు కూడా నేను బోధిస్తాను ప్రభా. ఈ యొక్క ధర్మశాస్త్రం నీ పిల్లలకు బోధించుకొని తప్పిపోకూడదు అని చెప్పి దేవుడు చెప్పినాడు. కాబట్టి దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారం మనం జీవిస్తూ మన యొక్క బిడ్డలను దేవుని యొక్క సన్నిధిలో నడిపిస్తాం. చెరలో ఉన్న వారికి స్వాతంత్రము, నలిగి ఉన్న వారిని బలపరచును. చెరలో ఉన్న వారికి స్వాతంత్రము. యేసయ్యా 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 నీలోనే నేనుంటాను, నీలోనే జీవిస్తాను, విడువను ఎడబాయను, మరువక ప్రేమిస్తాను. నీలోనే నేనుంటాను, నీలోనే జీవిస్తాను, విడువను ఎడబాయను, మరువక ప్రేమిస్తాను. నాలో నీవు, నీలో నేను, నీ కొరకే నేను, నా కొరకే నీవు. నాలో నీవు, నీలో నేను, నా కొరకే నీవు, నీ కొరకే నేను. ఇక భయమే లేదు, దిగులే నీ సన్నిధిలో నేనుంటే చాలు. ఇక భయమే లేదు, దిగులే లేదు, నీ సన్నిధిలో నేనుంటే చాలు. యేసయ్యా 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 ఒక్కరు దేవుని స్తుతిస్తామండి. యేసయ్యా యేసయ్యా మన జీవితాలు దేవుని యొక్క సన్నిధిలో మనం పరీక్షించుకోవాలి. యేసయ్యా నీలోనే నేనుంటాను, నీలోనే జీవిస్తాను, విడువను ఎడబాయను, మరువక ప్రేమిస్తాను. నీలోనే నేనుంటాను, నీలోనే జీవిస్తాను, విడువను ఎడబాయను, మరువక ప్రేమిస్తాను. నీ సన్నిధిలో సంతోషము, నీ సన్నిధిలో సమాధానము, నీ సన్నిధిలో సంతోషము, నీ సన్నిధిలో సమాధానము. నలిగి ఉన్న వారిని బలపరచును, చెరలో ఉన్న వారిని స్వాతంత్రము.
యేసయ్యా 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 స్తోత్రం నాయనా. ఎక్కడైనా మనం ఇంకా బలహీనులుగా ఉంటాయి ప్రభా, నేను నీలోనే జీవిస్తాను ప్రభా, నీతోనే నేను ఉంటాను ప్రభా. ఏ స్థితిలోనైనా ప్రభా నేను నిన్ను విడిచిపెట్టాను ప్రభా. మీలో పరిపూర్ణత కలిగి పరిశుద్ధత కలిగి తను మేము జీవిస్తాం ప్రభా. మన జీవితాలు మనం దేవునికి సమర్పించుకుందామంటే స్తోత్రం. థ్యాంక్ యూ రాజా, స్తోత్రం. జీవిస్తాను, విడువను ఎడబాయను, మరువక ప్రేమిస్తాను. స్తోత్రం తండ్రి. నీలోనే ఉంటాను, నీలోనే జీవిస్తాను, విడువను ఎడబాయను, తిరుక్కోకుండా ప్రభా మరువక ప్రేమిస్తాను. దేవా స్తోత్రం. నాలో నీవు, నీలో నేను, నా కొరకే నీవు, నీ కొరకే నేను. నాలో నీవు, నీలో నీవు, నా కొరకే నీవు, నీ కొరకే నేను. స్తోత్రం తండ్రి. దేవా నువ్వు నాతో మాట్లాడినావు ప్రభా. నేను 2 తలంపుల మధ్య నేను జీవిస్తున్నప్పుడు తండ్రి వాక్యం ద్వారా నువ్వు నాతో మాట్లాడినావు ప్రభా. మన జీవితం మనం పరిపూర్ణంగా దేవునికి సమర్పించుకున్నామాట. థ్యాంక్ యూ జీసస్. చిన్న ప్రార్థన చేసుకుందండి. ప్రేమగల పరలోకపు తండ్రి, కృపామయుడ, సర్వోన్నతుడ, సర్వ సృష్టికర్త నీకు స్తోత్రం. దేవా ఇంతవరకు తండ్రి వాక్యం ద్వారా నాతో మాతో మీరు మాట్లాడిన తండ్రి నీకు స్తోత్రం తండ్రి. దేవా అమ్మాలు ఇంకా ఎవరైనా తండ్రి 2 తలంపుల మధ్యన జీవిస్తుంటే తండ్రి దేవా ఇదే అనుకూల సమయం రక్షణ ధర మనం గుర్తెరుగుటకు సహాయం దయచేయండి. మీలో పరిపూర్ణత కలిగి పరిశుద్ధత కలిగి తండ్రి జీవించే కృపను అనుగ్రహించండి. నేను ఆ తల్లి అయితే తండ్రి ఈ లోకానుసారంగా జీవిస్తూ తండ్రి అనేకలు నాశనం చేస్తూ వచ్చినప్పటికీ తండ్రి నేను ఆమె కుమార్తె యెహోషాపాతు నేను తన యొక్క మేనల్లోని తండ్రి కాచి కాపాడి తండ్రి నేను ఆ యొక్క సింహాసనం వచ్చేంత వరకు తండ్రి ఎంతో చక్కగా భద్రపరిచి నేను ఆ యొక్క సింహాసనంలో కూర్చోబెట్టి తండ్రి ఆ యొక్క కుమారుడికి ధర్మశాస్త్రం ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం తండ్రి. అవును తండ్రి, ఆ యొక్క 7 సంవత్సరాల యొక్క కుమారుడికి ధర్మశాస్త్ర గ్రంథము చేతులు ఇచ్చి ఇక్కడ ఆశీర్వదించినట్లుగా మనం చూస్తున్నాం తండ్రి. మా యొక్క బిడ్డలు కూడా తన యొక్క చిన్న వయసు నుంచి తండ్రి మీ యొక్క జ్ఞానంలో మీ యొక్క భయభక్తులు తండ్రి దేవా పెంచుటకు తండ్రి కృప చూపించండి. నేను దేవా యొక్క లోకంలో ఎక్కడ కూడా తండ్రి మేము మా పిల్లలు పడిపోకుండా తండ్రి దేవా అవును తండ్రి సాతానుడు గర్జించి సింహాలే ఎవరిని మింగుదరాన్ని తిరుగుతుంటే తండ్రి దాని యొక్క వలలో పడిపోకుండా తండ్రి దేవా మీ యొక్క క్రీస్తు యొక్క రక్తంలో కడగబడిన మా బిడ్డలందరూ తండ్రి నేను మీ యొక్క మార్గంలో తండ్రి దేవా నడుస్తున్నానా మీ కొరకు సాక్షికరంగా మహిమకరంగా తండ్రి ఉండే కృప తండ్రి మీ నామములో అనుగ్రహించండి. ఆనాడైతే తండ్రి తనక తండ్రి మేనలకు సింహాసనం అనుగ్రహించింది తండ్రి నేను ఈ యొక్క లోకపు సింహాసనం అనుగ్రహించింది తండ్రి దేవా మా కొరకు తండ్రి దేవా మీరు మాకు సింహాసనం అనుగ్రహించుటకు తండ్రి దేవా మీరు పరలోక రాజ్యంను దిగి వచ్చి తండ్రి మమ్మల్ని రక్షించి నన్ను తిరిగి వెళ్ళి తండ్రి మా కొరకు తండ్రి సింహాసనం సిద్ధపరిచిన తండ్రి నీకే స్తోత్రం. ఆ యొక్క సింహాసనం పొందుకుంటూ తండ్రి మేము యోగ్యులుగా తండ్రి దేవా మేము జీవిస్తూ తండ్రి మీకు నమ్మకంగా సాక్షి బిడ్డలు తండ్రి మేము జీవించే కృపను అనుగ్రహించండి. ఇక్కడ చేరొచ్చిన ప్రత్యేక బిడ్డలు తండ్రి మీ నామములో పేరు ప్రంతరు ఆశ్రయించి దీవించండి. రాని బిడ్డలు తండ్రి మీ నామములో జ్ఞాపకం చేసుకోండి తండ్రి మీరే మహిమ పొందుతారని చెప్పడంతో ఈ యొక్క ప్రార్థన యేసుక్రీస్తు నామమున అడిగి పొందినాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఇక్కడ చేరొచ్చిన ప్రత్యేక బిడ్డలకును రాని బిడ్డలకు ప్రపంచంలో జరుగుతున్న ఆరాధన అంతటికి మరి మీ సేవకునికి దేవుని కృప సదాకాలం తోడ నిలిచి ఉండును గాక. ఆమేన్.